ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఇందులో నెబుకద్నెజరుకు కలలో కనబడిన బ్రహ్మాండమైన చెట్టు, దాని గురించి మనం ముఖ్యంగా చూడవచ్చు. మరి రాజుకు కలిగినటువంటి ఈ కలలో ఒక బ్రహ్మాండమైనటువంటి చెట్టు, అది విశాలంగా పెరగడం, ఆ తర్వాత ఆకాశ పక్షులు, భూజంతువులు దాని నీడలో నివసించడం, జాగరూకుడైన దేవదూత ఒకడు వచ్చి దీనిని నరికివేయము అని చెప్పడం. ఈ కళ దానియేలుకు చెప్పినప్పుడు దానియేలు బహుగా విస్మయం ఉంది. రాజుకు దానిని గూర్చిన వివరణ ఇవ్వడం మనం చూసాం. 1 సంవత్సర కాలం దేవుడు అతనికి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. 28వ వచనం నుంచి మనం చూస్తే ఆ కళ నెరవేరినట్లుగా మనం చూస్తాం. 28వ వచనం నుంచి 33వ వచనం వరకు. పైన చెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు, బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించి తిని గదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించాను. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటివి ఆయను. ఇక్కడ కళ నెరవేర్పును మనం చూస్తాం. పైన చెప్పబడిన సంగతులు సంభవింపక ముందు, ఇదిగో నీకు ఎలా జరుగుతుంది, నీవు గర్విస్తే ఎలా ఉంటుంది, నువ్వు తగ్గించుకొని ఇతరులను ప్రేమిస్తే నీవు నిలకడగా ఉంటావని చెప్పబడినటువంటి ఆ విషయాలు జరగక ముందు దేవుడు 12 నెలల గడువు ఇచ్చాడు. ఆ గడువులో రాజు తన స్థితిని మార్చుకొని పశ్చాత్తాపడి మార్పు చెందడానికి అవకాశం ఉంది. ఎలాగూ గడువు ఇవ్వడం అనేది దేవుని మహాకృప. ఇలా గడువు ఇవ్వడం అనేది దేవుని మహాకృప. దేవుడు శిక్షించడానికి చాలా స్లోగా ఉంటాడు. నోవహు నిర్మించిన వాడలో నోవహు కుటుంబం జీవరాశులన్నీ ప్రవేశించిన తర్వాత 7 దినములు
సమయం ఇచ్చాడు. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, అతని కోడండ్రులు ఆ ప్రవాహ జలమును తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడది జతలు జతలుగా ఓడలోనున్న నోవహు నద్దకు చేరెను. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాను. 120 సంవత్సరాలు కట్టాడు వాడ. ఆ 120 సంవత్సరాలు కూడా అనేక వేల మంది వచ్చి పని చేశారు ఆ ఓడ నిర్మాణం కోసం. అది చిన్నదేం కాదు, చాలా పెద్దది. అది పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. మరి నోవహు నీతిని గూర్చి, తీర్పును గూర్చి ప్రకటించాడు. మారు మనసు పొందండి, దేవునితో ఏకీభవించండి అని నీతిని గూర్చి ప్రకటించాడు. దేవునితో ఏకీభవించండి, మనం పాపులం, నరక పాత్రులం, ఆయన మాత్రమే మనల్ని అంగీకరిస్తాడు, ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు అని నీతిని గూర్చి ప్రకటించాడు. అలాగే తీర్పుని గూర్చి కూడా ప్రకటించాడు. మీరు మారకపోతే, మీరు మారు మనసు పొందకపోతే జలములు రాబోతున్నాయి, భూమి నిండిపోద్ది, మరి జలప్రవాహం రాబోతా ఉంది, మీరందరూ నశించిపోతారని చెప్పాడు. కానీ మారు మనసు పొందడానికి వారికి దేవుడు సమయం ఇచ్చాడు. ఎప్పుడైనా సరే దేవుడు ప్రకటించి మారు మనసు పొందడానికి గడువు ఇస్తాడు. ఎప్పుడైనా సరే. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రకటన 2:20 నుంచి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకుని యెజెబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిదని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అందుకే దాన్ని శిక్షిస్తానని చెప్తాడు 23వ వచనంలో. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకున్నాను. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అలాగే నెబుకద్నెజరుకు కూడా సమయం ఇచ్చాడు, కానీ అతడు దాన్ని త్రోసిపుచ్చాడు. గర్వము అనేది సత్యానికి బద్ధ శత్రువు. అది హృదయాన్ని బండబారిపోయేటట్టు చేస్తుంది. గర్వమును గురించి దేవుని యొక్క అభిప్రాయం ఏంటో ఆయన వాక్యాన్ని చదివితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాలు. 18. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి, కలలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయం, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. వీళ్ళందరూ యెహోవాకు హేయము. అందులో మొదటిది అహంకార దృష్టి. 8వ అధ్యాయం సామెతలు 8:13.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. గర్వం, అందులో గర్వము దేవునికి అసహ్యమైనది. గర్వం దేవునికి అసహ్యమైనది. కాబట్టి రాజు బాబేలు అనేటువంటి ఇది, ఈ మహా విశాలమైన పట్టణం నా బలాధికారం వల్ల, నా ప్రభావం వల్ల నేను నిర్మించింది కదా అనుకున్నాడు. 30వ వచనంలో నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనుపరచడానికి నేను కట్టించాను కదా అన్నాడు. అష్షూరు రాజు కూడా అలాగే అనుకున్నాడు. యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో 8 నుంచి చదివితే, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం నుంచి, అతడు ఇట్లా అనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్కో కర్కమీషు వలె ఉండలేదా? హమాతు అర్పాదు వలె ఉండలేదా? షోమ్రోను దమస్కు వలె ఉండలేదా? విగ్రహములు పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. షోమ్రోనుకును దాని విగ్రహములకు నేను చేసినట్లు యెరూషలేమునకు దాని విగ్రహములకు చేయకపోదునా అని. అష్షూరు రాజు గర్వించాడు. కానీ యెరూషలేములో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు అనేటువంటి విషయం వాడికి అర్థం కాలేదు. అందుకే వాడు పతనమయ్యాడు. ఇంకా మనం చూస్తే లూసిఫర్ కూడా అలాగే అనుకున్నాడు. 14వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 13వ వచనంలో చూస్తే, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. అందుకే పాతాళంలో ఒక మూలకు త్రోయబడ్డాడు. మరి యాక్చువల్గా నెబుకద్నెజరుకు ఎంతటి గొప్ప స్థితినిచ్చింది ఎవరు? దేవుడే. ఎలాగ అతిశయిస్తాడని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ఇలా అతిశయిస్తాడని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. కానీ అతడు ఆ హెచ్చరిక మాటను లెక్క చేయలేదు. అందుకే అతిశయపడతా ఉన్నాడు. రాజు ఇలాగూ డంబపు మాటలు పలుకుతూ ఉండగా ఆకాశంలో ఒక శబ్దం వచ్చి, నెబుకద్నెజరు, ఇది నీకు ప్రకటన, నీ రాజ్యము నీ వద్ద నుండి తొలగిపోయెను. బెల్షజరు కూడా, నెబుకద్నెజరు కుమారుడు బెల్షజరు కూడా తన ఉపపత్నులతో దేవుని ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగుచూ ఉండగానే ఒక హస్తం వచ్చి గోడ మీద రాత రాసి వెళ్ళింది. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, నీ కొరకు అన్ని సమకూర్చానని చెప్పుకుంటున్నాడు. అప్పుడు ప్రభువు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి వారు నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినది ఎవరవుతాయి అని అడుగుతాడు. మానవుడు గర్వించినప్పుడు, గర్వపు మాటలు పలుకుతూ ఉన్నప్పుడు దేవుడు తప్పక చర్య తీసుకుని కార్యం జరిగిస్తాడు. దేవుడు తాను చేస్తానని చెప్పినది తప్పక జరిగిస్తాడు. నెబుకద్నెజరు ఇలాగ గర్వించినందువల్ల పిచ్చివాడై మనుషుల యొద్ద నుండి తరమబడ్డాడు. ఈ కార్యం అంతా కూడా రాజు యొక్క గర్వం ముదిరినప్పుడు దానియేలు హెచ్చరికనిచ్చిన మొదటి సంవత్సరంలో జరిగింది. 7 సంవత్సరాల వరకు, 7 కాలాల వరకు ఈ నిరంకుశవాదిని ప్రభువు అడవి మృగముల మధ్యలో ఉంచాడు.
7 సంవత్సరాల వరకు అన్నమాట. దేవునికి విరోధమైన మానవుని సమస్తమైన తిరుగుబాటు వెర్రితనం. ఆ తిరుగుబాటు వారిని మృతతుల్యులుగా చేస్తుంది. ఈనాడు మానవుడు కూడా సాతాను ఆధీనం కింద ఉండి అడవి మృగముల వంటి స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి, చాలామంది వారు నడుస్తున్న తీరు, వారు జీవిస్తున్న విధానం, వారు చేసే క్రియలు చూస్తూ ఉంటే అడవి మృగముల్లాగా, పశుప్రాయుల్లాగా అనేకమైనటువంటి అపవిత్రమైన కామవాంఛ కోరికలకు లోనే ఆ కార్యాల్లోనే అమితంగా సంతోషిస్తూ ఉన్నారు. వాటిలో వాళ్ళు తృప్తి పొందుతూ ఉన్నారు. కాబట్టి అడవి మృగాల మధ్యలో అతను పెట్టాడు. ఆ తర్వాత మనం చూస్తే 34వ వచనం నుంచి మనం చూస్తే, రాజుకు ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మానవ బుద్ధి గలవాడని, నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నతులకు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల, భూనివాసులు ఎడల తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. ఆ సమయం అందు నా బుద్ధి నాకు మరలా వచ్చెను. రాజ్య సంబంధమదు ప్రభావం, నా ఘనత, నా తేజస్సు నాకు కలిగను. నా మంత్రులు, నా క్రింది అధిపతులు నా ఎద్దుకు ఆలోచన చేయవచ్చును. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనతను పొందుతుంది. ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములైన సత్యములను, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవని, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను అన్నాడు. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నాకు మానవ బుద్ధి మరలా వచ్చింది. అందుకు ప్రభువును స్తుతించాను. రాజు ఏది చెయ్యాలని చెప్పాడో దేవుడు చెప్పాడు, సరిగ్గా అదే జరిగింది, అదే చేశాడు. ఇక్కడ రాజు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని అంటాడు. కాబట్టి దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు, ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరాలకు ఉంటుంది అన్నాడు. అలాగూ దేవుని కొనియాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనే ఆధిపత్యము కలవాడు. సమస్త మానవ రాజ్యాల మీద అధికారం కలవాడు ఆయనే. ఆయన రాజ్యము తరతరాలు ఉంటుంది. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. ఇంకా 35వ వచనం అంటాడు, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు. ఆయన పరలోకపు సేనల ఎడల, భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు. నీవెందుకు ఇలా చేస్తున్నావు అని అడగడానికి ఎవడికి అధికారము లేదు. ఆయన తనకిష్టం వచ్చినది ఆయన చిత్తము చొప్పున జరిగించగలడు. ఎవ్వరూ సమర్థుడు కాదు. ఆయన చేయి పట్టుకుని నీవేం చేస్తున్నావని ఆయనతో చెప్పడానికి ఎవడికి అధికారం లేదు. ఇంకా అంటాడు నెబుకద్నెజరు, ఆ సమయమందు నా బుద్ధి నాకు మరల వచ్చును. రాజ్య సంబంధముకు ప్రభావము, ఘనత, తేజస్సు నాకు కలిగను. నా మంత్రులు, నా అధిపతులు నా వద్దకు వచ్చి ఆలోచన చేశారు. నా రాజ్యం స్థిరపడింది. నేను మరి ఎక్కువ ఘనతనందుతుంది. సర్వోన్నతులకు దేవుడే అధికారి అని తాను గ్రహించినప్పుడు, నాకు అధికారం ఇచ్చినవాడు ఆయనే, ఆయన కంటే అధికారి ఎవడు లేడు అని తెలుసుకున్నప్పుడు దేవుడు మరల అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చాడు. అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఆ తర్వాత అతడు మరీ ఎక్కువ ఘనత పొందాడు. మనష్య రాజు, హిజ్కియా కుమారుడు, దేశాన్ని పాడు చేసి పడేశాడు.
విగ్రహారాధనతో అపవిత్రతతో నింపేశాడు. దేవునికి కోపం వచ్చింది, వాడిని చెరలోనికి పంపించాడు. చెరలో ఉన్నప్పుడు అతడు మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు. మారు మనసు పొంది పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మరలా వాడిని కనికరించి మరలా తిరిగి తన దేశానికి తీసుకొచ్చి మళ్ళీ రాజుగా చేశాడు. కాబట్టి దేవుడు శిక్షించి క్రమపరచువాడై ఉన్నాడు. శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచాను, ఇప్పుడైతే నీ వాక్యమును అనుసరించి నడుస్తున్నాను అంటాడు 119వ కీర్తనకారుడు. హెబ్రీ పత్రికలో కూడా మనం చదువుతాం, ఆయన మనల్ని కుమారులుగా చేసుకుని, కుమారులను తండ్రి శిక్షిస్తాడు కదా, అలాగ మనం తన పరిశుద్ధతలో పాలు పొందుటకు మనల్ని కూడా శిక్షించేవాడై ఉన్నాడు. అందుకే యోబు అంటాడు, యోబు గారు, నేను శ్రమపడిన తర్వాత సువర్ణం వలె కనపడతాను అంటాడు. యోబు శ్రమ పొందిన పిమ్మట రెండంతలుగా ఆశీర్వాదం పొందాడు. అందుకే నా రాజ్యము స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొంది తిని అంటాడు. ఇదంతా దేవుని కృప వల్ల కలిగింది. ఆయన దయగలిగిన వాడు, ఆయన కార్యములన్నీ సత్యములు, న్యాయములు. ఇది ఆయన వల్లే కలిగిన ఘనత అని ఒప్పుకున్నాడు. కాబట్టి మనకు ఏది కలిగినా దేవుని కృపచేత కలిగిందని ప్రభుని స్తుతించాలి, కానీ మనం ఎన్నడూ అతిశయించకూడదు. అందుకే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, రాజు తన బలాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. కృప చూపే దేవుని వల్ల ఇది కలిగిందని గ్రహించాలి. అందుకే 37వ వచనం అన్నాడు, పరలోక రాజు యొక్క కార్యములు సత్యములు, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడని ఆయన స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాడు. గర్వంతో నటించు వారిని ఆయన అణచడానికి శక్తి గలవాడు. ఇవన్నీ చేయగలవాడని ప్రభును స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతున్నాడు. ఒక వ్యక్తి తనకు తాను చేసిన కార్యాలను గురించి పొగుడుకోవడం మాని దేవుని స్తుతించడం అనేది మొదలుపెట్టడం గొప్ప విషయం. అతని హృదయంలో దేవుడు జరిగించిన గొప్ప కార్యం. ఆయన గర్విష్ఠులను అణిచివేస్తాడు, దీనులను పైకి తీసుకొస్తాడు. పాత నిబంధనలో వర్ణింపబడిన పాపాలన్నిటిలో దేవుడు అసహించుకున్న పాపం ఏంటంటే గర్వం, వ్యర్థాతిశయం అన్నమాట, వృధాతిశయం. అతిశయపడేవారిని, గర్వించేవారిని అసహించుకున్నాడు. నెబుకద్నెజరు అంతటి పరాక్రమవంతుని పడద్రోశాడు. లూసిఫర్ వంటి గొప్ప దూతను పడద్రోశాడు. కానీ వినయం గల వారికి ఆయన మెండుగా దీవెనలు కలగజేస్తాడు. దానియేలు ఏ దేవునైతే సేవిస్తూ ఉన్నాడో ఆ దేవుని గూర్చి రాజు, ఈ నెబుకద్నెజరు రాజు 3 సార్లు సాక్ష్యం ఇచ్చాడు. 2వ అధ్యాయం 47లో, 3వ అధ్యాయం 29లో, 4వ అధ్యాయం 37లో. ఇది అతని చివరి సాక్ష్యం అన్నమాట. ఈ కడపటి మాటలు దేవుడు తన కృపచేత ఈ రాజుకు ఆధిక్యత ఇచ్చాడని గ్రహించాడు. ఈ రాజు దేవుణ్ణి విశ్వసించాడని మనం నమ్మవచ్చు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.